హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ పడుకొని ఉంటాడు. ఉదయాన్నే ఇంకా ముందుగానే ప్రియ టవల్ తీసుకొని వస్తుంది. ఎదురుగా వచ్చి నించుంటుంది. ఇంకా విక్రమ్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ప్రియ నించొని ఉంటుంది. ప్రియను చూసి ఒక్కసారిగా విక్రమ్ షాక్ అయిపోతాడు. ఏంటి ఇక్కడ నించున్నావేంటి అనేసి అంటే, ఏంటి బాబా అలా అంటావేంటి, ఇక్కడ నించోకపోతే ఇంకెక్కడ నించోవాలి ఇంకా అనేసి ప్రియ అంటుంది. చేతులు అదేంటి అంటే, నీకోసమే బాబా టవల్ తీసుకువచ్చాను, ఇంకా త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసేయి, ఇంకా భోజనం కూడా వడ్డిస్తాను ఈరోజు నీకు అనేసి అంటుంది ప్రియ. ఏంటి అవన్నీ నువ్వు చేయడానికి ఏంటి, రాదేది అనేసి అంటే, రాధా అగ్రిమెంట్ పెళ్ళాం కదా బావా, ఇంకా నేనే కదా నీకు అసలైన పెళ్ళాన్ని కాబోయేది, ఇంకా తను అగ్రిమెంట్ ఈరోజు ఉంది, రేపు వెళ్ళిపోతుంది, తనతో ఏం సేవలు చేయించుకుంటావు, అయినా తను ఎలా చేస్తుంది చెప్పు, అగ్రిమెంట్ భార్య అన్నప్పుడు నీ సొంత భార్య ఏమన్నా చెప్పి చేయించుకోవడానికి, అలాగే తను చేయడానికి నేనే కదా ఎప్పటికైనా భార్యను కావాల్సింది, అందుకే ఇప్పటి నుండి నీకు సేవ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అని ఇంకా ప్రియా అంటుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి రాధ కూడా కాఫీ గ్లాస్ పట్టుకొని వస్తుంది. ఏంటి విక్రమ్ సార్ ఇంకా రెడీ అయిపోయలేరా, ఇంకా ఏమండి నేను కాఫీ కూడా తీసుకువచ్చాను, మీరు ఇంకా రెడీ కాకపోవడం ఏంటి అనేసి అంటే, వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా ఇంకా విక్రమ్ షాక్ అవుతాడు. అక్కడున్న ప్రియను కూడా చూసి రాధ షాక్ అవుతుంది. తన చేతిలో టవల్ని చూసి, ఏంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి అడుగుతూ ఉంటుంది ప్రియ. నేను తన భార్యని, అందుకని నేను కాఫీ తీసుకువచ్చాను, నువ్వెవరు, నువ్వు ఇక్కడికి టవల్ తీసుకొని వచ్చావేంటి అంటే, నేను తన మరదల్ని, కాబోయే భార్యని అనేసి ప్రియ అంటే, కాబోయే భార్యవి కాదు, ఇంకా నువ్వు మరదలి మాత్రమే, నేను భార్యని అనేసి ఇంకా రాధా అంటే, నువ్వు అగ్రిమెంట్ భార్యవి, నువ్వు నిజమైన భార్యవి కాదు, నేనే అసలైన కాబోయే భార్యని, విక్రమ్ బావకి నేనే సరైన భార్యని, ఇంకా త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నువ్వెవరు సేవ చేయడానికి, ఇక్కడ నుండి వెళ్ళిపో మా ఇద్దరి మధ్యలో అనేసి ఇంకా ప్రియా అంటుంది. నేను వెళ్ళను, నువ్వే ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి సునంద రావడం జరుగుతుంది. సునంద ఇంకా వీళ్ళిద్దరు పోట్లాడుతూ ఉంటే చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి ప్రియ రావడం ఏంటి వీళ్ళ గదిలోకి, ఏంటి ప్రియ ఇక్కడికి ఎందుకు వచ్చావు భావగదిలోకి అనేసి ఇంకా సునంద అంటూ ఉంటే, ఇంకా అవునత్తయ్య నేను కూడా అదే అడుగుతున్నాను అనేసి ఇంకా అడుగుతున్నాను అని ఇంకా రాధ అంటుంది. అవును, నీకు ఇక్కడ ఏం పని, అసలు వీళ్ళ గదిలోకి రావాల్సిన అవసరమే ఉంది, ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వెందుకు సేవ చేస్తున్నావు వాడికి అనేసి అంటే, నేనే కదా కాబోయే భార్యని అనేసి ఇంకా కావాల్సిన పని ఏముంది, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటే, నేనే కదా కాబోయే భార్యని, తనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సింది అంటే ఇంకా ప్రియా పదే అలా మాట్లాడితే బాగోదు, వాళ్ళిద్దరి మధ్యలో నువ్వేంటి పానకంలో పుడకలాగా, నువ్వు ఒక సూర్పనక్కలా తయారయ్యావేంటి అనేసి అంటే, ఏంటత్తయ్య అలా అంటావేంటి అంటే, అవును నేను అలాగే మాట్లాడతాను, నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి అంటే ఇంకా తను అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్, ఇదేంద్ర బాబోయ్ ఇద్దరు ఏంటి ఇలా తయారైపోయారు అనేసి తల పట్టేసుకుంటే, ఇంకా పట్టండి త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి, ఇంకా ఈ కాఫీ తీసుకోండి అనేసి రాధా అంటే, ఇంకా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నన్ను విసిగించకండి, నాకు ఇష్టం వచ్చినప్పుడు తాగుతాను, లేదంటే నాకు అవసరమైతే నేను మా అమ్మని అడిగి ఇప్పించుకుంటాను, కానీ మీరు ఎవరు నాకు తెచ్చి ఇవ్వకండి అనేసి ఇంకా విక్రమ్ అంటే, ఇంకా అప్పుడే ఇంకా సునంద అలా అంటావేంటిరా, నీకు ఇవ్వాల్సింది ఇంకా రాధే, ఇంకా రాధని భార్య కదా అలా మాట్లాడతావేంటి, ఆ ప్రియ అంటే ఇంకా తను కావాలనే అలా చేస్తుంది, తననంటే కోప్పడ్డావు, ఇంకా రాధ మీద కూడా కోప్పడతావేంటి, ఇంకా ఇంకోసారి తనని అలా కోప్పడకు, తన మనసు బాధపడుతుంది, తనని అర్థం చేసుకో అనేసి సునంద అంటుంది. ఇంకా తన మాటలేం పట్టించుకోకమ్మా, తను అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది, తానేం కొత్త కాదు కదా ఈరోజు, తను ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది అనేసి ఇంకా సునంద చెప్తే, నాకు తెలియదు అత్తయ్య తన గురించి, తను కావాలని ఇదంతా చేస్తుందని నాకు అర్థమైపోయింది, విక్రమ్ సార్కి దగ్గర అవ్వాలని తను ట్రై చేస్తుంది అని ఇంకా చెప్తుంది. ఇంకా కోపంగా వెళ్ళిపోయిన ప్రియను చూసి దమయంతి, ఏమైంది బేబీ ఏమైంది అంటే, ఇంకా ఈరోజు చాలా బావతో ఇష్టంగా ఇంకా టవల్ తీసుకొని వెళ్ళాను మమ్మీ, ఇంకా తనకు సేవ చేసుకుందామని, కానీ అత్తయ్య నన్ను
చాలా మాటలు అనేసి పంపించింది. అంటే ఏమంది ఏంటి అంటే తనకు గదిలోకి రావద్దని, తన వైపు కూడా చూడొద్దనేసి, తన దగ్గరికి రావద్దని, తన అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి, తన భార్య అన్నీ చేసుకుంటుందనేసి ఏదేదో మాట్లాడేసింది. అసలు నాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు బావ దగ్గర అని ఇంకా ప్రియ చెప్తూ ఉంటే, ఇంకా అంతే బేబీ, ఆ సునంద ఇంకా రాధ వైపు మాట్లాడుతూ ఉంటుంది. మనకు తెలియంది ఏముంది, ఈరోజు కొత్త కాదు కదా, తను ఎన్నడో మారిపోయింది, చాలా మారిపోయింది, చాలా మార్పు వచ్చింది తనలో అనేసి ఇంకా దమయంతి కూడా చెప్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.